నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పట్టణంలో ముగిసిన ఆహ్వాన నాటికల పోటీలు ఉత్తమ ప్రదర్శనగా ఇంద్రప్రస్థం. జాతీయ కోరికల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టిన కార్మికులు. ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ మరియు రోటరీ కళా పరిషత్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలిలోని కొత్తపేటలో గల రామకృష్ణ కళాక్షేత్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు మంగళవారంతో ముగిశాయి. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఆహ్వాన నాటికల పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ రోటరీ క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. మంగళవారం కపిరాజు నానా నేనొచ్చేస్తా నాటికలు ప్రదర్శించారు. అనంతరం ఏదర్ శ్రీనివాస్ అధ్యక్షులు నిర్వహించిన సభలో విజేతలకు బహుమతులు అందజేశారు. మాజీ శాసనసభ్యులు ఏదర్ హరిబాబు మాట్లాడుతూ రంగస్థల కళలను కళాకారులను తెనాలి ఆదరిస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. సమాజాన్ని మేల్కొల్పి జాగృతం చేసే కళలను కళాకారులను ఆదరించాల్సిన బాధ్యత ఈ సమాజంపై ఉందని అన్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననపేని రాజకుమారి మాట్లాడుతూ తెనాలి ప్రాంతం కళలకు కళాకారులకు నిలయమని అన్నారు. ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు ఈ గడ్డపై జన్మించారని అన్నారు. కళను ప్రోత్సహిస్తున్న దాతలు అభినందనీయులని, వారి ప్రోత్సాహంతోనే రంగస్థలం ఇంకా సజీవంగా ఉందని అన్నారు. రోటరీ క్లబ్ కార్యదర్శి మురళీకృష్ణ, కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, గరిగిపాటి సుబ్బారావు, బొత్తుల వెంకటేశ్వరరావు, నల్లూరి వెంకటేశ్వరరావు, ఐనాల మల్లేశ్వరరావు, ఏదర పూర్ణచంద్, డిఎల్ కాంతారావు, ననపేని ముకుందరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైన ఇంద్రప్రస్థం, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా స్వప్నం కాల్చిన అమృతం, తృతీయ ప్రదర్శనగా కపిరాజు, జూరీ ప్రదర్శనగా అందిన ఆకాశం, నానా నేనొచ్చేస్తా నాటికల కళాకారులకు బహుమతులు అందజేశారు. ఉత్తమ నటునిగా భాష, ఉత్తమ నటిగా జ్యోతిరాజ్, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా రవీందారెడ్డి, ఉత్తమ సహాయ నటునిగా ఫణీంద్ర, ఉత్తమ సహనటిగా జ్యోతిరాణి, ప్రతినాయకునిగా దిలీప్, హాస్య నటునిగా వెంకటేశ్వరరావు, రచయిత స్నిగ్ధ, దర్శకుడు రవీందారెడ్డిలకు బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతగా గోపరాజు విజయ్, నాగభూషణం, వేణుగోపాల్ వ్యవహరించారు. అంతమందించకపోతే అది మహాపాపమురా. సగం బలం తగ్గినట్టుందా? నాకు పెరిగింది. ముందుగా నిర్వాహకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రామారావు గారి మెమోరియల్ తరఫున శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు మరియు ఏదర బ్రదర్స్ అంతా కూడా చాలామంది ఉంటారు. వారికి కేవలం మెప్పు కోసం కాదు, మార్పు కోసం, మంచి రేపటి కోసమే కళలు, సమాజంలో ఒక మంచి మార్పుని కోరుతూ ఈ కళారంగం అంతా కూడా నాటికలు రాస్తూ ఉంటారు. అందుకనే కళారంగం ఎక్కడ నాటికలు లేదా నాటకాలు లేకపోతే జానపద కళాకారులు కానీ వీళ్ళంతా వాడు కళాకారులంతా కూడా సమాజంలో ఒక మంచి మార్పును కాంక్షిస్తూ వాడు కృషి చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కళల కానాసి తెనాలిలో మనది కూడా ఒక కళా పరిషత్ ఉంటే బాగుంటుంది అనే తలంపుతో రోటరీ కళా పరిషత్ పేరు మీద మా నాన్నగారి అయిన ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ మీద ఈ రోజు నుంచి ఈ కళా పరిషత్ ప్రారంభించి ప్రతి సంవత్సరం ఈ నాటక పోటీలు చేయాలని తలంపుతో ప్రవేశపెట్టాం. అట్లానే మా రోటరీకి సంబంధించి వ్యవస్థాపకులు పాల్ హారిస్ పురస్కారం మా రోటరీలో విశిష్ట సేవలను అందించిన వారికి ప్రతి సంవత్సరం పురస్కారం అందించాలని కూడా ఈ కళా పరిషత్లో ఒక భాగంగా చేసుకున్నాం. రామారావు గారు బొమ్మలు తీసేసిన తర్వాత మేము 2 రోజులు ఉద్యమం చేశాం, కానీ మాకు ఫలించలేదు. తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా రామారావు గారు బొమ్మ పెట్టిన తర్వాత మాత్రమే
ఇందులో అడుగు పెడతామని చెప్పాము. మా శ్రమ, మా కోరిక ఫలించిందండి. రామారావు గారు లేని హాల్ ఈ హాలా? అసలు కార్యక్రమాలే జరగలేదనుకోండి. 5 సంవత్సరాలు కూడా కార్యక్రమాలే జరగలేదు. మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీ రామారావు గారి పాత్రధారి శ్రీరాముడు శ్రీకృష్ణుడు బొమ్మలు మళ్ళీ పెట్టారు. ఈ రోజున ఇక్కడ కూర్చోటానికి మాకు శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ కూర్చొని మాట్లాడటానికి అవకాశం దక్కింది. ఇవాళ మా సాయి మాధవ్ కడల కాణాచిని సంస్థ పెట్టిన తర్వాత పరిషత్తు 2 సంవత్సరానికి 2 పరిషత్తులు పెడుతున్నాడండి. అలాగే మన రోటరీ కళా పరిషత్తు వారు కూడా అలాగే పెట్టాలని వాళ్ళు అనుకొని ఇవాళ ఈ పరిషత్తు పెట్టారు. ఆ పరిషత్తుని మనం ఆదరించి వాళ్ళని జయప్రదం చేయాలి అని నా కోరిక. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యం నిర్వహిస్తున్న శ్రీ నవగ్రహ సహిత నక్షత్ర శాంతి మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతుంది. ఈ పూజాది కార్యక్రమంలో భాగంగా బుధవారం మఖా నక్షత్ర జాతకుల చేత హోమాది శాంతి పూజలు నిర్వహింపజేశారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బాలస్వామిజీ పర్యవేక్షణలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ మహాశాంతి మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతుంది. కార్యక్రమంలో భాగంగా బుధవారం మఖా నక్షత్ర జాతకులచే పూజాది కార్యక్రమాలను హోమాది కార్యక్రమం నిర్వహించారు. పండితులు ఎల్లాప్రగడ పవన్ కుమార్ నేతృత్వంలో వైదికతను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు హోమాలు నిర్వహించారు. మహాశాంతి యజ్ఞం విశిష్టతను బాలస్వామిజీ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశాంతి యజ్ఞంలో చివరి రోజైన గురువారం ఉదయం మహాపూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ, సాయంత్రం శివకళ్యాణం జరుగుతాయని, అలాగే అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం కూడా జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూర్ణాహుతి, శివకళ్యాణాలను తిలకించి స్వామి అమ్మవారి ఆశీస్సులు పొందాలని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి మాట్లాడుతూ గురువారం జరిగే మహాపూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపు రామకృష్ణ, రావురి సుబ్బారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమాన్ని సంకల్పించి చాలా విశేషంగా నిర్వహిస్తున్నాము. నేటికి 28వ రోజుకి చేరుకున్నాము. రేపు 29వ రోజు పుబ్బా నక్షత్రాన్ని పురస్కరించుకొని మనం యజ్ఞ కార్యక్రమం ప్రారంభం చేశాము. అలాగే మరలా పుబ్బా నక్షత్రాన్ని పురస్కరించుకొని మహాపూర్ణావతి చేస్తున్నాము. అలాగే శివపార్వతుల యొక్క శాంతి కళ్యాణం చేస్తున్నాము. అమ్మవారికి ఆషాఢమాస సారె కైంకర్యం చేస్తున్నాము. అలాగే విశేష అన్నప్రసాద కైంకర్యం కూడా ఉంటుంది. 50 మంది భక్త మహాశయులు విచ్చేసి ఈ ఉదయం జరిగే యజ్ఞ కార్యక్రమం పూర్ణావతిలో పాల్గొనండి. సాయంత్రం పూట శివ కళ్యాణము అలాగే అమ్మవారికి సారె కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి భగవతి యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. విద్యాపీఠం నక్షత్ర హోమంలో ఆఖరి రోజు రేపు పూర్ణాహుతి, రేపు మహాపూర్ణాహుతి రేపు 12 గంటలకు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి పూర్ణాహుతిని దర్శించుకుని స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుతున్నాం. బాపట్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, జిల్లాలోని వివిధ శాఖల అధికారుల పరిచయ కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు బుధవారం జరిగింది. బాపట్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం జరిగింది. ఈ పరిచయ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జిల్లా ఎస్పీ ఒకుల్ జిందాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆందబాబు మాట్లాడుతూ బాపట్ల జిల్లా పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, గత 5 ఏళ్లుగా సాగునీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయని, నీటిపారుదల శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. బాపట్ల జిల్లాను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్లేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆందబాబు కోరారు. వ్యవసాయ ఆధార రంగం ఎక్కువ ఈ జిల్లాలో. వ్యవసాయం కానీ అలైడ్ సెక్టర్స్, ఆక్వా, ఫిషరీస్ ఇవన్నీ కూడా. నీటిపారుదల రంగం ప్రధాన భూమికి పోషించాలి. కోఆపరేటివ్ సొసైటీస్, అగ్రికల్చర్ ప్రధానంగా ప్రతినిత్యం కూడా దాని మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు నీటిపారుదల రంగంలో కాలువలు, కృష్ణా వెస్టర్న్ డెల్టా కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ కెనాల్స్ కానీ నాశనం అయిపోయాయి. కింద స్థాయి నుంచి అడ్డగోలుగా దోచేశారు. కనీసం మినిమం రిపేర్స్ కూడా చేయలేదు. ఇరిగేషన్ మినిస్టర్ గారు నీటి విడుదల చేశారు. ఇక నీళ్లు కిందకు పారాలంటే చాలా అధ్వానమైన పరిస్థితుల్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కాలువల పరిస్థితి కానీ ఉంది. మరి ఇప్పుడు వాటిని టెండర్స్ అని చెప్పి పిలిచారు.
ఇందాక మా గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా, సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా 30%, 35% లెస్ కేసారు. ఈ 5 ఏళ్ళు అడ్డగోలుగా దోపిడీకి అలవాటు పడ్డారు. మరి దీని మీద ఏ విధంగా మీరు చేయబోతా ఉన్నారు? అదే అధికారులు ఉన్నారు ఇప్పుడు, మీకు అంతా తెలుసు. దీనిలో పారదర్శకత పాటించి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఇలా రైతాంగం ప్రధానంగా అన్ని విషయాల్లో అండగా ఉండడానికి ప్రభుత్వం ముందుకు పోవాలి. జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రులు కొట్టిపేట రవికుమార్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా నూతనంగా ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో అందరం సమిష్టిగా మన జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలో అందరూ సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, జాతీయ కోరికల దినం పురస్కరించుకొని తెనాలి చంద్రావూరు పార్క్ సమీపంలో గల ధర్నా చౌక్ వద్ద సిఐటియు అనుబంధ సంఘాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ కోరికల దినాన్ని దేశవ్యాప్త కార్యక్రమంగా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా తెనాల్లో కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దీర్ఘకాలంగా పరిష్కారం నోచుకొని కోరికలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. 1957లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో నిర్ణయించిన ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కార్మిక సంఘాల కోరికలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. భారతదేశంలోని స్కీమ్ వర్కర్స్ అందరికీ అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ నిర్వాహకులు, సర్వశిక్ష అభిమాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న వారందరినీ వర్కర్స్గా గుర్తించాలని కోరారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆర్ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు కె శివశంకర్రావు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం సాంబశివరావు, ముఠా కార్మిక సంఘం నాయకులు జి వెంకట సుబ్బయ్య, నాస్తిక సమాజం నాయకులు సత్యనారాయణ, పలు సంఘాల నాయకులు పి పావని, షేక్ హసీనా బేగం, ఎస్ రమాదేవి, వై అరుణకుమారి, టి రాధిక, షేక్ హసీమున్, ఎం శ్యామల, ఎన్ నాగరత్నం, వైఎంఎన్ఆర్ కుమారి, ఎం కలమ్మ, వి పద్మావతి, ఎం పద్మ, ఎం నాగరాజు, వి సుధాకర్, కె దివ్య, మరియమ్మ, సూర్యనారాయణ, శ్రీనివాసరావు, సుజాత, వాణి, హరిప్రసాద్, కనకలక్ష్మి, అంజిబాబు, సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా డిమాండ్స్ డే కోరికల దినాన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా తెనాలిలో కూడా జరుపుతున్నాం. ఈ ధర్నా సందర్భంగా ఈ దేశంలోని 145 కోట్ల ప్రజానీకానికి, ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలకి, ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి మా కోరికలను చెప్పదలుచుకున్నాం. మొదటి కోరిక 1955లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ మొదటి కాన్ఫరెన్స్లోనే ఈ దేశంలోని కార్మిక వర్గానికి కనీస వేతనం ఎంత ఉండాలని నిర్ణయించారు. ఆ కనీస వేతనం ఇవాళ ఉండేటువంటి ధరల్ని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని దృష్టిలో పెట్టుకుంటే 26,000 పైచీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ వేతనాన్ని ఇవ్వట్లేదు. ఆ వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి అది మా మొదటి కోరికగా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అంగన్వాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఇప్పటికీ 50 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వాళ్ళని స్కీమ్ వర్కర్లుగానే అట్టిపెట్టి గౌరవ వేతనంతో, అతి తక్కువ వేతనంతో పనిచేయించుకుంటున్నారు. పని భారం పెరుగుతుంది, పని గంటలు కూడా పెరుగుతున్నాయి. అందుకని వాళ్ళని వర్కర్గా గుర్తించండి. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రభుత్వ సంస్థల్లోనూ పర్మనెంట్ పోస్టుల్ని తగ్గించుకుంటూ వస్తూ అదే పనిని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరుతోటి చేయించుకునే ఒక నూతన ప్రక్రియను ప్రారంభించారు. ఆ ప్రక్రియ ద్వారా వాళ్ళకి కనీస వేతనాలు లేవు, ఇతర సౌకర్యాలు లేవు. అత్యంత ఉన్నత న్యాయం జోక్యం చేసుకుని ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పులు వెలువడ్డాయి. ఆ తీర్పుల్ని అమలు చేయాలని చెప్పేసి ఒక కోరికని కోరటం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ ఆఫ్ పైప్ లైన్ అనేటువంటి పేరుతోటి 6 రకాల ప్రభుత్వ రంగ సంస్థలని, సర్వీసుల్ని, సేవల్ని లీజుకి ఇవ్వడానికి సిద్ధపడింది. ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది, వెన్నెముక లాంటిది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి వీల్లేదని ఈ కోరికలన్నింటినీ భారతదేశ ప్రజల ముందు ఉంచడానికి, భారతదేశ ప్రజల ద్వారా పాలకవర్గం తీసుకెళ్ళడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమమే ఈ చర్య. మా అంగన్వాడీలని గత ప్రభుత్వం కూడా మా డిమాండ్లు చేశాము, మా నిరవధిక సమ్మె కూడా చేశాము. కానీ అందులో ఆ ప్రభుత్వం ఇస్తానన్న హామీలను అమలు చేయలేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని ఇటువంటి డిమాండ్స్ అన్ని మేము పెట్టున్నాము. వీటన్నిటికీ ఈ ప్రభుత్వమైనా మా కోరికలని నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఏఐసిసి ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు రేపు ఆగస్టు 6, 7, 8 తేదీల్లో పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో ధర్నా జరగబోతూ ఉన్నది. ఆ ధర్నాలో
ఇప్పుడు ఏదైతే పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి అనేక సెక్టర్స్లో కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టేసి కార్మిక నష్టదాయకంగా ఉంది రిటైర్డ్ ఎంప్లాయీస్కి మినిమం 9,000 రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరికలతో అట్లాగే ఆరోగ్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి అట్లాగే ఇంతకు ముందు ఉన్నటువంటి రైల్వేలో కానివ్వండి కొన్ని సెక్టార్స్లో సబ్సిడీ పద్ధతుల్లో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనౌన్స్ ఉండేది, అది కూడా రద్దు చేశారు. కాబట్టి వీటన్నిటిని కూడా మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మా కోరికలు ఏంటంటే ప్రభుత్వం ఎమ్మటే ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని, రాజధాని పరిసర ప్రాంతాల్లో స్థానిక వర్కర్స్ని కార్మికులుగా వర్క్లో పెట్టుకోవాలని, సంక్షేమ బోర్డు ద్వారాగా కార్మికులకు రావాల్సిన ఫండ్స్ అవన్నీ ఇవ్వాలని మా కోరికలు డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఓటింగ్కి తగ్గింది, పార్లమెంట్లో సీట్లు తగ్గినా కానీ విధానాలు మార్చుకుంటుందేమో అనుకున్నాము. కానీ విధానాలు మార్చుకునే విధానాలు అక్కడ కనిపించడం లేదు. అది ఇప్పటికి కూడాను ఆ పాత విధానాల్లోనే ఉంది. కనుక వెంటనే ప్రభుత్వం కార్మికులకు నష్టదాయకమైన కోడ్ ఏ కోడ్ అయితే తెచ్చిందో ఆ కోడ్ని ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే కార్మిక వర్గం తమ సమస్య మీద రోడ్డు మీదకి వస్తే వెంటనే అరెస్ట్ చేసి దుర్మార్గంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే విధంగా ఆ చట్టాల్లో పొందుపరచబడి ఉంది. కనుకనే దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా నిన్ననే ఢిల్లీలో ఒక ప్రకటన చేసినాయి. వెంటనే ఈ న్యాయ సంహిత చట్టాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి, లేకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు హెచ్చరించడం జరిగింది. అంతేకాదు మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో రాగానే స్కీమ్ వర్కర్ల మీద, సామాన్య వర్కర్ల మీద ఒత్తిడి పెరుగుతుంది, బెదిరింపులు పెరుగుతున్నాయి. ఇలా పై స్థాయి వాళ్ళు అందరితో బాగుండాలని చెప్తూ ఉన్న కింద స్థాయిలో చోటామోటా నాయకులు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కార్మిక వర్గాన్ని బెదిరింపులు, మీరు ఉద్యోగాలు మానేవి చెప్పడం, మీరు తొలగించకపోతే చర్య తీసుకున్నామని చెప్పడం రకరకాలుగా బెదిరిస్తున్నారు. ఈ విధానాన్ని ప్రభుత్వం కూడా గమనించాలి. ఈ విధానాన్ని మానుకోకపోతే ఇంతకాలం గతంలో ఒకసారి ఒక అనుభవం ఉంది, దాని ఫలితమే 2019 మీరు ఓడిపోవడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తించకుండా 5 ఏళ్ళు అధికారంలో ఉండాం, మేము ఏం చెప్తే అది జరుగుతుందని చెప్పి కార్మిక వర్గం మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారులు కానీ చోటామోటా నాయకులు కానీ చేస్తూ ఉంటే మాత్రం సీటు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని అందరినీ కూడా కలుపుకొని ఆందోళన చేసి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి పార్టీ నాయకులు కానీ పై నాయకులు కూడా వాళ్ళని హెచ్చరిక చేసి వాళ్ళని అదుపులో పెట్టాలని కోరుతున్నాం. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షులు కుర్రాశ్రీని పర్యవేక్షణలో స్వర్గీయ ఓలేటి చినసాంబయ్య సామ్రాజ్యం జ్ఞాపకార్థం వారి కుమారుడు రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ డైరెక్టర్ ఓలేటి శివాజీ సహకారంతో పేదలకు నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తముద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీని పర్యవేక్షణలో స్వర్గీయ ఓలేటి చినసాంబయ్య సామ్రాజ్యముల జ్ఞాపకార్థం రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ డైరెక్టర్ ఓలేటి శివాజీ సహకారంతో బుధవారం పేదలకు నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓలేటి శివాజీ మాట్లాడుతూ తమ తండ్రి చినసాంబయ్య 12వ వర్ధంతి పురస్కరించుకొని సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. అయినంపుడి శివలింగ ప్రసాద్, ధర్మరాజులు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతినిత్యం దాతల సహాయ సహకారాలతో సేవా సమితి అన్నదాన కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరావరి, ధర్మరాజుల సాయిబాబు, పఠాన్ బడే, ధరణికోట మల్లికార్జునరావు, ఎడారి రాంబాబు, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. పుత్తలూరు మండలం ఎలవరు గ్రామానికి చెందిన ఓలేటి చినసాంబయ్య గారు 12వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఓలేటి శివాజీ గారు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. వారి తండ్రి జ్ఞాపకార్థం ఇంకెన్నో మిగిలిన సంఘంలో ఇంకెన్నో కార్యక్రమాలు చేపడితే చాలా అందరూ సంతోషపడతారని చెప్పి ఆశిస్తున్నాం. మా తండ్రి గారు అయిన ఓలేటి చినసాంబయ్య గారు 12వ వర్ధంతి సందర్భంగా ఈ శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీలో మాజీ కనకదుర్గ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా చేశారు. మా గ్రామంలో ఎలవరు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వారికి ఆత్మకి శాంతి చేకూర్చాలని తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి శివాజీ చౌక్లోని స్వరాజ్య లక్ష్మి కూల్ డ్రింక్ షాప్లో ఉంచిన నగదు చోరీకి గురైంది. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూల్ డ్రింక్ షాప్ యజమాని తోట శ్రీనివాసరావు తన అవసరాల నిమిత్తం 4 రోజుల క్రితం స్నేహితులు, బంధువుల వద్ద నుండి 8 లక్షల రూపాయల నగదు అప్పుగా సేకరించాడు. ఆ నగదును షాపులోని బీరువాలో ఉంచుతున్నాడు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో షాపు తెరవడానికి రాగా షాపుకు వేసిన తాళాలు తీసి ఉంటానని గుర్తించాడు.
వెంటనే షాపులోని బీరువాను పరిశీలించగా బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 8 లక్షల రూపాయలు చోరీకి గురైనట్టు గుర్తించాడు. దీనిపై 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు, ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దుగ్గ్యాల మండలం పేరకలపూడి గ్రామంలోని శివాలయం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య సంజీవని రథాన్ని నిర్వహించారు. దుగ్గ్యాల మండలం పేరకలపూడి గ్రామంలో శివాలయం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య సంజీవని రథాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో మొత్తం 120 మంది పైబడి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ అశోక్ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు గొగం నాగేశ్వరరావు, యలవర్తి కోటేశ్వరరావు, మైలా వేణు, ఐలా పాములు, తాడిపోయిన లక్ష్మయ్య, కందుల శ్రీనివాసరావు, యలవర్తి లక్ష్మి, దేశపోయిన బుల్లమ్మాయి, వీరంకి సాంబయ్య, చప్పిడి జగదీష్, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ నారా లోకేష్ గారి ఉచిత సంజీవని ఆరోగ్య రథం పునఃప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. షుగర్ పరీక్షలు అయితేనేమి అన్ని విధాల పరీక్షలు ఉచితంగా జరిపి మందులు ఉచితంగా 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. జరిగిన ఎలక్షన్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజు నుంచి ఎలక్షన్ కోడ్ విధి విధానాల ప్రకారం సంజీవిని రథాన్ని ఆపడం జరిగింది. అప్పుడు వైసీపీ నాయకులు కొంతమంది నారా లోకేష్ గారి సంజీవిని రథం మీద దుష్ప్రచారాలు చేశారు. ప్రజల్లో ఎలక్షన్ కోసమే నారా లోకేష్ గారు ఇలాంటి ఉచిత పథకాలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని దొంగ మాటలు చెప్పారు. అవన్నీ దొంగ మాటలని, వైసీపీ ప్రభుత్వమే దొంగ ప్రభుత్వం అని, తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు పేద ప్రజల కోసం ఎల్లవేళ అండగా ఉంటారని మరోసారి వైసీపీ నాయకులకి చెప్పు పెట్టుగా ఈరోజు సంజీవిని రథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మా గ్రామంలో మొట్టమొదటిగా ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారికి మా గ్రామం తరఫున, మా మండలం తరఫున, తెలుగుదేశం పార్టీకి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. లోకేష్ బాబు బండి వచ్చిన కానీ నేను వాడుతుంటే షుగర్ తగ్గింది, బీపీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. మంచి మందులు ఇస్తున్నారు మాకు. అవి పడితే బాగా ఒంటికి పడ్డాయి, సరిపడ్డాయి, బాగానే ఉంది. ఆరోగ్యానికి నొప్పులు లేవు. 2 సంవత్సరాల మట్టి చూస్తున్నాడు, బాగానే చూస్తున్నారు, బాగానే ఉంటుంది. అందరికీ బాగా ధన్యవాదాలు. అంతర్జాతీయ అసంఘటిత కార్మికుల కోరికల దినోత్సవాన్ని పురస్కరించుకొని దుగ్గిరాలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్కీమ్ వర్కర్లు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతర్జాతీయ అసంఘటిత కార్మికుల కోరికల దినోత్సవం సందర్భంగా బుధవారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్ల నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కె రవిబాబుకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటిలో ఉపాధ్యక్షులు జట్టి బాలరాజు, అంగన్వాడీలు విజయ, అమ్మ, ఆశలు, సునీత, వెంకటేశ్వరమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోరికల దినోత్సవం సందర్భంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు మండల ఎంఆర్ఓ ఆఫీసులో నిరసన తెలియజేసి అంగన్వాడీలు, ఆశాలు తమ కోరికలను వెంటనే పరిష్కరించాలని దానికోసం ఎంఆర్ఓ గారు అర్జీ ఇచ్చి పరిష్కరించాలని చెప్పి కోరటం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసినటువంటి పార్టీలు ఈరోజు ఆ వాగ్దానాలని పరిష్కరించాలని చెప్పేసి ఏవైతే అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేశారో ఆ సమ్మెలో తీర్మానం మినిట్స్లో రాసుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కరించి వారి కనీస వేతనం 26,000 రూపాయలు, బెనిఫిట్స్, అలాగే రాజకీయ వేధింపులు ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలి. అలాగే ఆశా వర్కర్లకు సంబంధించి కూడా రాజకీయ వేధింపులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళకు కూడా వేతనాలు పెంచాల్సిన సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోర్టు ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయం నందు దళిత ఉద్యమ నేత కనపర్తి యేసురత్నం 68వ జయంతి కార్యక్రమాన్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యేసురత్నం చిత్రపటానికి నేతలు పూలమాల వేసి ఘననివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు యేసురత్నం చేసిన కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. దళిత జాతి అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. యేసురత్నం జయంతిని ట్రస్ట్ కార్యాలయం నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జనముడి కృపాచారి, ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్, దాస్, అందేశ్యాం, పిల్లి విద్యాసాగర్, సమిత, శేష్, డాక్టర్ అబ్రహాం లింకన్, జల్లి గంటయ్య, ఎం ప్రభాకర్ రావు, పినపాటి రవికుమార్, కె బెనహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కనపర్తి యేసురత్నం గారు యొక్క 68వ జయంతి సందర్భంగా ఈరోజు మన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఎందుకు యేసురత్నం గారిని మనం స్మరించుకోవాలి? దళిత విముక్తి కోసం ఆయన నిరంతరం పాటుపడ్డాడు. మార్క్సిజం, అంబేద్కరిజం రెండు జమిలీగా అప్పుడు చేసినప్పుడే ఈ దళిత విముక్తి జరిగిందని ఆయన ఒక ఆర్గానిక్ ఇంటలెక్చువల్ లాగా ప్రజలతో జీవించి ప్రజలకు నేర్పించి ప్రజా ఉద్యమకారుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ జయంతి కార్యక్రమంలో మిత్రులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ జనకథ వ్యవస్థాపకుడైన మేకతోటి ప్రభాకర్ గారు, అదేవిధంగా భారత్ బచావో నాయకులు అందే శ్యామ్ గారు, భీమ్రేడ్గా పేరుంది తన జీవితాంతం కూడా అంబేద్కరిజాన్ని ప్రచారం చేసుకుంటున్న భీమ్రేడ్ కంచెల శేషు గారు, ఇంకా చాలామంది సందీప్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ప్రత్యేకంగా అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఏదో ఒక రోజున ఈ దేశంలో సమాజ స్థాపన జరగాలని తన కష్టార్జితమే కాకుండా తల్లిదండ్రులకు కూడా తెలియకుండా తను, ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు, ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో, కనపర్తి యేసురత్నం అని పూర్తి పేరుతో మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో పిలువబడింది యేసురత్నం గారే. వాళ్ళ నాన్న పేరు కూడా కొట్టు దానియేలు. ఈ యేసురత్నం గారి జయంతిని ఈ సమకాలీన పరిస్థితుల్లో, ఈ ఆధునిక పోకడలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జయంత్యుత్సవాన్ని అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ చేయటం అనేది ఎంతో అభినందించదగిన విషయం. కారణం ఏంటంటే ఆశ్చర్యకరం. మరి అప్పటికే చాలా కార్యక్రమాలు మేమందరం కూడా నిర్వహించడం జరిగింది. అని నన్ను బాలపాటలో, అదే సరేంద్ర బాబు గారి సంస్థ బాలపాటలో నన్ను చేర్చుకున్నాను. రేపల్లె టౌన్ నన్ను కన్వీనర్గా నియమించాను. బాలపాట అంటే సాయంత్రం కానీ ఉదయాన్నే కానీ పిల్లలకి స్కూల్లాగా పెట్టి వాళ్ళ పాఠాలు చెప్పు. అలాంటి విద్యావేత్తగా అనేక రకాల మరి పిల్లలకి ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేసిన వాళ్ళు యేసురత్నం గారు ఒకరు. అలాగే అలాంటి వ్యక్తి మరి దొరకటం కష్టం. ఆయన లేని లోటు కూడా ఉంది. ఆయన నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆయన చేసినటువంటి సామాజిక పరమైనటువంటి ఉద్యమ కోణాన్ని ఒకసారి ఆలోచిస్తే, మానవత్వం అందశ్రీ అన్నట్టు మానవత్వం అడిగంటిపోతున్న ఈ రోజుల్లో కూడా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు అదే నిబద్ధతతో నిలబడినటువంటి మహోన్నతమైన ఆదర్శమూర్తి కనపర్తి యేసురత్నం. అందుకే ఆయన్ని ఆర్గానిక్ ఇంటలెక్చువల్ అన్నారు. ఈ రోజుల్లో మనం చూడలేము అట్లాంటి వ్యక్తిని. ఉద్యమాన్ని నిబద్ధతతో ముందుకు నడిపించడమే కాకుండా భవిష్యత్ తరానికి ఒక మార్గదర్శకత్వంలో ఆయన్ని చూసి తర్వాత తరాలు నడవచ్చు. అట్లాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న యేసురత్నం అన్న చాలా సాధారణంగా, చాలా సహజంగా అందరి మధ్య జీవించి అర్ధాంతరంగా వెళ్ళిపోవటం చాలా బాధాకరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్టణంలో ముగిసిన ఆహ్వాన నాట్యాల పోటీలు, ఉత్తమ ప్రదర్శనగా ఇంద్రప్రస్థం. జాతీయ కోరికల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టిన కార్మికులు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.